గుంటూరు జిల్లాలోని ఏటీఎం సెంటర్స్లో రద్దీ తగ్గిపోయింది. ఒకప్పుడు డబ్బులు విత్డ్రా చేసేందుకు ఏటీఎంల దగ్గరకు వస్తే క్యూ లైన్లు కనిపించేవి. కొన్ని ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏటీఎంలలో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు వచ్చేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఆన్లైన్ బదిలీలు, డిజిటల్ పేమెంట్స్తో ఏటీఎంలకు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయింది. గుంటూరు జిల్లాలో ఏటీఎం సెంటర్స్ దగ్గర పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. హడావుడైతే తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసినట్లయితే ఏటీఎంల్లో భారీ స్థాయిలో జనాలు డబ్బులు విత్డ్రా చేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే ఏటీఎంలకు వచ్చే వాళ్ళ సంఖ్య అయితే మాత్రం చాలా తగ్గిపోయింది. ఏదైతే క్యాష్ అనేది మార్కెట్లో ఎక్కువగా చలామణి అవుతున్నప్పటికీ కూడా ఏటీఎంల్లో వచ్చేసరికి చాలా చోట్ల ఏటీఎంల్లోకి వచ్చి క్యాష్ విత్డ్రా చేసుకునే పరిస్థితి అయితే మాత్రం చాలా చోట్ల లేదు. గుంటూరులో చూసుకున్నట్లయితే దాదాపు 700 వరకు వివిధ బ్యాంకులకు సంబంధించి ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. సో ఈ ఏటీఎం సెంటర్లో ఒకప్పుడు అయితే మాత్రం డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు జనాలు క్యూ లైన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే ఏటీఎంలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఆ ఏటీఎం సెంటర్లన్నీ కూడా కస్టమర్లతో రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఏటీఎంల్లో విత్డ్రాలు అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏటీఎంలలో ఈ రద్దీ తగ్గడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఒక కారణంగా కూడా చెప్తున్నారు. జనం కూడా అందరూ యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షను, డిజిటల్ చెల్లింపుల వైపు మళ్ళటంతో సో ఏటీఎంల వద్ద అయితే రద్దీ అయితే క్లియర్గా కనిపించడం లేదు. గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా ఏటీఎంలు ఏదైతే కస్టమర్స్ ఎవరైతే విత్డ్రా చేసేందుకు వచ్చేటువంటి కస్టమర్ లేక ఖాళీగా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా చూసుకున్నట్లయితే ఏదైతే ఏటీఎంల్లో నగదు ఫిల్ చేసే పర్సంటేజ్ కూడా చాలా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఏటీఎంల్లో 94,000 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ అనేది అంచనా వేసుకున్నట్లయితే దాదాపు లాస్ట్ ఇయర్ మార్చిలో చూసుకున్నట్లయితే మార్చిలో 61,000 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 64% మాత్రమే ఏటీఎంల్లో నగదు ఫిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏప్రిల్లో చూసుకున్నట్లయితే 57, అంటే ఇంకా 64 నుంచి 57% తగ్గింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏటీఎంల్లో నగదు ఫిల్ చేసేటువంటి పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఏటీఎంల్లో నగదులు ఫిక్స్ చేయడానికి ఏదైతే చూసుకున్నట్లయితే ఆ ఏజెన్సీలు కూడా ఉంటాయి. ఆ ఏజెన్సీల ద్వారా కూడా ఏటీఎంల్లో నగదు ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా ఏటీఎంలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ ఏటీఎం ట్రాన్సాక్షన్లు తగ్గిపోవడంతో ఏటీఎంల్లో నగదు ఫిల్ చేసే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపించటం లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు నగరంలో చాలా చోట్ల కూడా ఏటీఎంలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఎక్కువగా ఏటీఎంల ద్వారా విత్డ్రాలు అయితే మాత్రం జరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.